టీవీ చూస్తే భక్తి ఛానల్ చూడాలి. దానివల్ల ఆయుష్ పెరుగుద్ది. అలాగే హాస్యపు ఛానల్ చూస్తే మనకి కొన్ని రకాల గ్లాండ్స్ మన మెదడులో నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. అది నేను చెప్పే మాట కాదండి, మేనేజ్మెంట్ గురువులు చెప్తారు. ఆ యొక్క హాస్యపు ఛానల్ చూసి పక్కపక్క నవ్వితే ఆ నవ్వినప్పుడు ఒక రకమైనటువంటి గ్లాండ్స్, అంటే ఒక రకమైనటువంటి ఎంజైమ్స్, దాన్ని ఏమంటారంటే గ్లాండ్స్ అంటారు ఇంగ్లీష్లో, అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల అనారోగ్యాలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. అలాగే సీరియల్ చూస్తే వాయిదాల వ్యాధి వస్తుందట, తరువాయి భాగం రేపు పొద్దున్న. అలాగే కొంత పని చేసి రేపు పొద్దున్న చేద్దాను మళ్ళీ వాయిదా వేస్తాడు. ఆ వాయిదాల వ్యాధి అనే జబ్బు వస్తుందంట ఆ యొక్క సీరియల్ చూస్తే. అలాగే ఇంకా ఉన్నాయి, చాలా ఛానల్స్ ఉన్నాయి చూడకూడని. నేరాలు ఘోరాలు క్రైమ్స్ చూడకూడదు. అటు వల్ల తీవ్రమైన ప్రభావం పడుతుంది, అసలు చూడకూడదని చెప్తారు పెద్దలు. అలాగే సినిమా పాటలు వినాలండి, సినిమా పాటలు కూడా వినాలి, భక్తి పాటలు వినాలి, భక్తి పాటలు పాడుకోవాలి, సినిమా పాటలు కూడా పాడుకోవాలి. ఎందుకు పాడుకోవాలి అంటే, ఇప్పుడు మీ వయసు సపోజ్ ఒక 55 సంవత్సరాలు అనుకోండి. మీరు ఒక్కసారి మీ చిన్నతనంలో చూసిన సినిమాలో పాట పాడారనుకోండి, అది విన్నారనుకోండి, ఒక మూగ మనసుల్లో పాట పాడారు మీరు, లేదా మూగ మనసుల్లో పాట మీ చెవిని పడింది, మీరు విన్నారు, మీరు పెట్టుకుని సెల్ ఫోన్లో విన్నారు, లేదా ఇంట్లో టీవీలో విన్నారు. నా పాట నీ నోట పలకాల చిలక, ఆ పాట విన్నారు. వినగానే మీ వయసు 55 సంవత్సరాల వయసు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా వచ్చాక 40 ఏళ్ళు అయిందనుకోండి, మీ వయసు ఇప్పుడు 15 సంవత్సరాలు. అంటే మీ వయసు 15 సంవత్సరాలకి తగ్గించబడుతుంది ఒకసారిగా. అంటే మీరు 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కుర్రోడుగా ఎలా ఉన్నారో అది మీకు స్క్రీన్ మీద చూపెడుతుంది మనసు. అప్పుడు మీ యొక్క రుగ్మతలు, మీ ఒంట్లో కొన్ని రుగ్మతలు తగ్గిపోయి, మీ బాడీలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి, మీ యొక్క ఆయుష్ పెరుగుద్ది, మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుద్ది. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ గురువులు చెప్తారు. చాలా మంచి మెసేజ్ పెట్టారు. ఇప్పుడు నేను పెట్టింది కూడా ఎవరికైనా పెట్టండి, చాలా ఉపయోగపడుద్ది. ఖచ్చితంగా సినిమా పాటలు కూడా వినాలి, భక్తి పాటలు వినాలి. అంటే సినిమా పాట వినాలి అంటే మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. వినకూడని పాటలు చాలా ఉన్నాయి, వినకూడదు. విని పాటలు వినాలి. వింటే ఒకసారి మనస్సుకు ఆహ్లాదం కలిగి మన వయసు ఒకసారి తగ్గింపబడద్దట, పెద్దలు చెప్తారు. అప్పుడు మనకి నిత్యనూతనమైనటువంటి ఉత్సాహం వస్తూ ఉంటుంది. అప్పుడు మన ఆయుష్ పెరుగుద్ది. ఇది నేను చెప్పే మాట కాదు సుమా, పెద్దోళ్ళు, మన గురువులు, మేనేజ్మెంట్ గురువులు చెప్పేటువంటి మాటలు. డాక్టర్ బి పట్టాభిరామ్ గారు, యనమూరి వీరేంద్రనాథ్ గారు చెప్తూ ఉంటారు, వాళ్ళు మహానుభావులు. అందువల్ల భక్తి పాటలు వినాలి. అలాగే సత్సంగం, సత్పురుషులతో సహవాసం కలిగి ఉండాలి. అలాగే మంచి మంచి సినిమా పాటలు ఉన్నాయి, డ్యూయట్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ వింటూ ఉండాలి. వింటూ ఉంటే మనకి చక్కని ఆరోగ్యం కలుగుద్ది. సంగీతం సరస్వతీదేవి అమ్మవారు, సంగీతం కూడా మనకి మెడిసిన్ లాంటిదే. అలా మనం చక్కగా, సంగీతం కూడా మనకు పోషకాహారం లాంటిదే. అంటే మనం బాగా బలంగా, శారీరకంగా బలంగా ఉండాలంటే మంచి మంచి ఫుడ్స్ తీసుకోవాలి, జ్యూస్లు తీసుకోవాలని చెప్తారు పెద్దలు. అలాగే మన మైండ్ బాగా ఫిట్నెస్గా ఉండాలంటే దానికి మైండ్ జిమ్ చాలా అవసరం అని చెప్తారు. మైండ్ జిమ్ అంటే ఏమీ లేదు, ఇటువంటి మంచి మంచి పాటలు వినడం, ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడం, నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఉండటం, అంతా మన మనిషికి అనుకోవటం, మనకు భగవంతుడు ఉన్నాడు అన్నింటికీ, ఆయనే మనకు దిక్కు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకోవటం. అలాగే చక్కగా మనం మంచి మంచి సంగీతం విభావాలు జరుగుతుంటే అక్కడ పాల్గొవటం, సత్సంగం జరుగుతుంటే పాల్గొవటం, అలాగే మంచి భజన కార్యక్రమం జరుగుతుంటే పాల్గొవటం, అలాగే మంచి ప్రవచనం జరుగుతుంటే వినడం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, అంటే మీకు నేను చెప్పదగ్గవాడిని కాదు, మీరు నా మీద వయసులో పెద్దవాళ్ళు, కానీ మనం ప్రతి చోట నుంచి నేర్చుకోవాలి. అంటే ఎవరి నుంచి నేర్చుకోవాలి? మనుషుల నుంచే కాదు, జంతువుల నుంచి కూడా నేర్చుకోవాలి అని చెప్తారు పెద్దలు. మనకన్నా చిన్న వయసు నుంచి కూడా నేర్చుకోవాలి. చిన్నపిల్లలతో కాసేపు ఆడుకోండి, మీరు ఆ చిన్నపిల్లల్ని గెలిపించండి, మీరు ఓడిపోతూ ఉండండి, ఆటోమేటిక్గా మీకు ఎన్నో విషయాలు బోధపడతాయి. అలాగే మీరు కుక్కను చూసి విశ్వాసాన్ని నేర్చుకోవచ్చు, ఆవును చూసి స్వార్థం లేక నిస్వార్థంగా మనకి పాలు విడిచిపెడతాయి నేర్చుకోవచ్చు, గాడిదని చూసి బరువులు, అది ఎంత బరువు మోస్తుందో అది నేర్చుకోవచ్చు, గుర్రాన్ని చూసి అది ఎంత పరిగెడుతుందో నేర్చుకోవచ్చు, గుర్రాన్ని చూసి పరుగు నేర్చుకోవచ్చు. అలా చీమలను చూసి క్రమశిక్షణ నేర్చుకోవచ్చు, పిల్లిని చూసి కుతూహలం నేర్చుకోవచ్చు. అలా
కోతిని చూసి ఆ కోతి పిల్ల పట్టుకుంటుంది కదా తల్లిని, ఆ గురు శిష్యుల సంబంధాన్ని తెలుసుకోవచ్చు. అలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. జై గురుదేవ్.